ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర రాజధాని అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ పదే పదే వ్యాఖ్యానించిన ఆయన తాజాగా తన రూట్ మార్చి విజయవాడే అసలైన రాజధాని అంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయవాడ వచ్చిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అసలు వాస్తవం మాట్లాడాలంటే మన రాజధాని అమరావతి కాదని విజయవాడేనని, మనమందరం ఇక్కడ నివసిస్తున్నామని వ్యాఖ్యానించారు. అయితే ఒకసారి ఇక్కడ జగన్ ఏమన్నారో వినే ప్రయత్నం చేద్దాం. ఎంత కూడా రాజధానిలో సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి, నా కొడుకుని దారుణంగా చంపేసినానంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు అంటే క్లియర్ కట్గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు, వీడియో ఫుటేజ్, పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. 1 monthలో 2 మర్డర్ కేసులు, లాకప్ డెత్లు. ఒకటి లాకప్ డెత్, రెండవది సూసైడ్. ఒక రిమాండ్ రిపోర్ట్లో చూస్తే, పోలీసులు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో చూస్తే వీడియో ఫుటేజ్ 1 monthకి లేదని, May 1 నుంచి June 1 దాకా లేదని. రెండో రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ చూస్తే 18 months నుంచి వీడియో ఫుటేజ్ లేదని. మరి వీడియో ఫుటేజ్ డిలీట్ చేస్తే వీళ్ళు ఎవరంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయొచ్చా? ఒకవేళ డిలీట్ చేసే కార్యక్రమమే చేయగలిగితే దానికి బ్యాకప్ ఉండదా? వాళ్ళ బ్యాకప్, వాళ్ళ సెంట్రలైజ్డ్ ఆఫీసెస్లో బ్యాకప్ ఉండదా వీడియో ఫుటేజ్? సో ఒక పద్ధతి ప్రకారము స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు, వీడియో ఫుటేజ్ అనేది తీసేసినారు. కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ చెత్తబుట్టలో పడేస్తూ ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నా కనీసం ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఇట్ ఈస్ యాక్చువల్లీ SC/ST కేసు రిజిస్టర్ చేయాల్సింది. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాల. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చెప్తా ఉన్నాం? అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, వైఎస్ జగన్ క్లియర్గా చెప్పారు, విజయవాడే మనందరి రాజధాని. జస్ట్ కూతవేటు దూరంలో, చంద్రబాబు నాయుడు ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ క్రాంతి కుమార్ నివసిస్తారని, ఇక్కడే పెద్ద పెద్ద అధికారులు ఉంటారని, అమరావతి రాజధాని ప్రాంతానికి ఇది చాలా దగ్గర ప్లేస్ అని, ఇక్కడ ఈ క్రాంతి కుమార్ని పోలీసులు హింసిస్తుంటే ఏం చేశారన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే ఇందులో మనకు క్లియర్గా ఇది విజయవాడే మన రాజధాని అని చెప్పి జగన్ వ్యాఖ్యానించడం మనకు క్లియర్గా కనబడుతుంది. అయితే నిన్న ఏమన్నారు, మా విగన్ వర్సెస్ అమరావతి అనే ఒక పేరు మీదనే, అదే మా ఎలక్షన్ మేనిఫెస్టో, ఇదే అంశాన్ని మా మేనిఫెస్టోలో పొందుపరిచి మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పి ప్రకటించి ఈరోజు విజయవాడలో పర్యటించి మళ్ళీ విజయవాడ మన రాజధాని అన్నారు. మళ్ళీ అక్కడ మావిగన ప్రస్తావన లేకుండా ఓన్లీ విజయవాడ పేరే తీశారు. సో ఇట్లా జరిగింది. మరోవైపు
ఈ జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తిరుపతిలో నిర్వహించిన జీ రామ్జీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు జగన్ సవాల్పై కీలక వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అది రోజుకో మాట మాట్లాడుతుందన్నారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారని, అధికారంలోకి వచ్చాక 3 ముక్కలాట ఆడారని, ఇప్పుడు ఎన్నికల్లో ఓడాక మావిగన్ అంటున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. మన రాజధాని అమరావతి అని చంద్రబాబు తేల్చేశారు. అమరావతి అంటే దేవతల రాజధాని అని గుర్తు చేశారు. తద్వారా తమ చాయిస్ అమరావతి ఒక్కటే అని చంద్రబాబు స్పష్టం చేసినట్లయింది. చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఆయన మాటలు మనం విందాం. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, కలియుగ దేవుడు. ఆయనే అన్ని చూసుకుంటాడు. అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చూశారు కదా, వీడియోలో స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పారు. అసలు మావిగన్ అని, విజయవాడ అని ఎలాంటి ప్రస్తావన లేకుండా అందరి అనుమానాలు పటాపంచలయ్యే విధంగా అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అంటే కూటమి పార్టీలందరూ అమరావతికి మాత్రమే కట్టుబడి ఉన్నారు. అమరావతి ఏకైక రాజధాని, అమరావతి దేవుళ్ళు నివసించిన స్థలం, అమరావతి రాజధాని అంశాన్ని ఎవరు ఆపలేరు. అమరావతి మన రాష్ట్ర రాజధాని. అమరావతికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి. దేవుళ్ళు నడయాడిన నేల అమరావతి. ఖచ్చితంగా 100% 100% ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమరావతి నగరాన్ని నిర్మిస్తుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతి కంటిన్యూ అవుతుందని, ఇదే కూటమి ప్రభుత్వం స్టాండ్ అని సీఎం చంద్రబాబు నాయుడు మనకు స్పష్టం చేశారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలా లేక మావిగన్ ఉండాలా అన్న చర్చ నేపథ్యంలో తాజాగా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు విభజిత ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తన కలల రాజధాని అమరావతిని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, జగన్ అవినీతిని కారణంగా చెప్తూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమరావతి స్థానంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అనే కొత్త నగరాన్ని ప్రతిపాదిస్తున్నారు. తాము మావిగన్ రాజధానిని వచ్చే ఎన్నికల్లో అజెండాగా మారుస్తామని, మావిగన్ వర్సెస్ అమరావతి అజెండాతో జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలు ఏది కావాలో తెలుసుకుంటారని జగన్ తెలిపారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ 3 రాజధానులు అనే విధానంతో రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తమ రాజధాని గురించి గర్వంగా చెప్పుకుంటారని, కానీ ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఉన్నాయని చెప్పాల్సిన పరిస్థితి రావడంతో ప్రజలు నవ్వుకున్నారని గుర్తు చేశారు. అలాంటి విధానాన్ని ప్రజలు తిరస్కరించారని, అందుకే వైసీపీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు రాజధానుల అంశాన్ని వదిలేసి మావిగన్ అంటూ కొత్త నినాదం తీసుకురావడం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనని చంద్రబాబు విమర్శించారు. ఫైనల్గా ఓవైపు మావిగన్, మరోవైపు విజయవాడ, ఇలా మరోవైపు అమరావతి, ఇలా కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్యలో మాటల యుద్ధం, రాజధాని విషయంలో కన్ఫ్యూజన్ అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఇక్కడ క్లియర్గా చెప్తుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఆ కన్ఫ్యూజన్ కావాలని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. దీని వెనుక ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో ఎవరు పడొద్దు. అమరావతికి పెట్టుబడులు వస్తాయి. అమరావతి మన ఏకైక రాజధాని. అమరావతిలోనే రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది. వీలైనంత తొందరగా అమరావతిలో ఎప్పుడైతే తలపెట్టిన ఈ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అతి త్వరలో పూర్తి స్థాయి రాజధానిని మేము ముందుకు తీసుకొస్తాం అనే విధంగా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు.